Father, let your presence fill this place. Control every situations. Control every soul. Control every spirit. Control every flesh. Control everything, my Lord. We give you glory. We praise your holy name. What a wonderful life that God has given us. What an amazing life that God has given us. What a marvelous life that God has given us. What an extraordinary life that God has given us. ఆయన మన జీవితాన్ని ఎంత మహిమకరంగా చక్కబెట్టాడో మనము చూసినట్లయితే కంపల్సరీ మనము ఆశ్చర్యభరితులవుతాం. We will be amazed when we see the creation of our lives. When we observe the things of God, what God is doing in our lives, we will get amazed by looking at every situation. Father, as I'm gonna release your words, let the words go into their hearts. Let the words go into their hearts and manifest, my Father. Start manifesting into their lives. Let's all read Psalm 23. అందరూ కూడా కీర్తనలు 23ను మీరు ఒకసారి అందరూ కూడా చదవండి. That's the divine supply David is claiming from the Lord. ఆ డివైన్ సప్లై దావీదుకి కావాలని దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు. అందరూ కూడా కీర్తనలు 23 మనము తీసినట్లయితే let's all read together. Yeah, you can start reading everyone. 1, 2, 3 and go. Wow. David is meditating upon divine supply. దావీదుకి ఎటు చూసినా సహాయము లేదు. ఎటు చూసినా నీ ద్వారములు దావీదుకి మూయబడ్డాయి. That's why David started declaring divine supply. దావీదు డివైన్ సప్లైని తన నోటి ద్వారా పలుక్కుంటున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. మీరు అనుకోవచ్చు వాళ్ళందరికీ బైబుల్స్ ఉన్నాయని. నో, ఈ బుక్ ప్రింట్ అయి బయటకు వచ్చే లోపల కొన్ని దశాబ్దాలు దాటింది. బట్ బైబుల్ లేకపోవచ్చేమో, దేవుని వాక్కులు వారి జీవితాల్లో ఉన్నాయి. అందుకే ఆ వాక్యాన్ని బట్టి వాళ్ళు ప్రవచించి పలికి మాట్లాడగలిగారు. ఆమేన్, ఆమేన్. సో ఆయన మంచి సందర్భంలో ఉన్నప్పుడు ఈ కీర్తన రాయలేదు. ఆయన భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు, ఎడారిలో ఉన్నప్పుడు ఈ కీర్తన ఆయన రాశాడు. He is writing and he is singing. He is writing and he is singing. He is writing and he is praying. He is writing and he is worshiping the Lord. ఆమేన్. ఆయన రాసిన రీతిగానే, ఆయన పాడిన రీతిగానే, ఆయన ప్రార్థన చేసిన రీతిగానే ఆయన జీవితంలో కార్యాలు జరుగుతున్నాయి. ఆమేన్, ఆమేన్. సో వెన్ యూ వాంట్ ఎ డివైన్ సప్లై ఫ్రమ్ ద లార్డ్, ఏ విషయములో దేవుడు నాకు అన్నిట్లో డివైన్ సప్లై ఇవ్వగలడు అని ఒకవేళ మీరు దేవుణ్ణి అంచనా వేయగలిగితే వీటన్నిటినీ మనము
చదువుకోవచ్చు, ధ్యానించవచ్చు. అన్ని ఏరియాలని కవర్ చేశాడు దావీదు. ప్రాస్పరిటీని కవర్ చేశాడు, ఆరోగ్యాన్ని కవర్ చేశాడు, అభిషేకాన్ని కవర్ చేశాడు, తన జర్నీని, తన యాత్రను అన్నిటినీ ఆయన కవర్ చేసినప్పుడు నాకు అన్ని ఏరియాల్లో డివైన్ సప్లై కావాలి ప్రభు అని అడుగుతున్నాడు దేవుణ్ణి ఆయన. ఆమేన్. ఆయన ఇచ్చినందుకు దావీదు కీర్తన రాయలా, దావీదుకు కావాలి కాబట్టి ఆ కీర్తన ఆయన రాసుకున్నాడు. ఆ కీర్తన ప్రకారమే దేవుడు ఆయన జీవితంలో నెరవేర్చాడు. ఆమేన్. సింగింగ్ సంథింగ్, ప్రేయింగ్ సంథింగ్ దట్ యు ఆర్ ట్రస్టింగ్ ద లార్డ్. దేవుణ్ణి నువ్వు నమ్ముతున్నావని అర్థం, నమ్ముతున్నావని అర్థం. సో ఈ దావీదు ఈ డివైన్ సప్లై ఆయన దేవుడిని అడిగినప్పుడు దేవుడు అన్నిటినీ ఆయన జీవితంలో నెరవేర్చాడు. మేబీ హీ డిడ్ంట్ స్టార్ట్ హిస్ లైఫ్ విత్ ఎ కింగ్షిప్. దావీదు రాజుగా బతకలేదేమో, కానీ రాజుగానే చనిపోయాడు. ఆమేన్. మనము ఆశీర్వదింపబడి మన జీవితం స్టార్ట్ అవ్వలేదేమో, కానీ దీవించబడే మనం ప్రభు దగ్గరికి వెళ్తాం. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఏమి సాధించకుండా మన జీవితం స్టార్ట్ అయిందేమో, అన్ని సాధించి మనం ప్రభు దగ్గరికి వెళ్తాం. ఆమేన్. హల్లెలూయా. సో మన జీవితంలో ఒక లో స్టాండర్డ్లో ఉన్న మనల్ని ఉన్నతమైన స్టాండర్డ్లోకి తీసుకెళ్ళడమే దేవుని యొక్క దర్శనం. హల్లెలూయా. సో మనిషికి అర్థం కాదు, నీకేంది ఎంత పెద్ద ఉద్యోగం వచ్చింది, నీకేంది ఎంత మంచి భార్య, నీకెందుకు ఎంత మంచి భర్త, నీకేంది ఎంత మంచి పిల్లలని చాలామంది బాధలు, వేదనలు కలుగుతూ ఉంటాయి. బట్ గాడ్ డజంట్ లైక్ నో. దేవుడు అవన్నీ నచ్చవు దేవుడికి. దేవుడు దీవించాలనుకుంటే దీవించేస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటే ఆశీర్వదించేస్తాడు. యా, హీ నెవర్ సీజ్ ఎనీవన్. ఎవరి ఉద్దేశాలు, ఎవరి యొక్క అదేంటంటే సలహాలు, సూచనలు దేవుడు అడగడు. పరలోకంలో ఎవరిని అడగడు దేవుడు. ఆయన నీకు చేయాలనుకుంటే నీకు చేసేస్తాడు. ఆమేన్. హీ స్టార్టెడ్ హిస్ లైఫ్ యాజ్ ఎ షెపర్డ్. ఒక గొర్రెల కాపరిగా దావీదు జీవితాన్ని ప్రారంభించాడు, కానీ ఒక రాజుగా తన జీవితాన్ని ముగించాడు. ఆమేన్. ఆమేన్. అందుకనే ఒక మంచి చక్కటి మాట వాక్యంలో ఉంటుంది, మొదట కొద్దిగా ఉన్నను తుదకు మహాభివృద్ధిని చేస్తాడంట దేవుడు. ఆమేన్. హల్లెలూయా. సో యు మే స్టార్ట్ యువర్ లైఫ్ ఇన్ ఎ లిటిల్ వన్. కొంచెముతోనే స్టార్ట్ చేసినట్టున్నావు నీ జీవితాన్ని. దేవుడు మహాభివృద్ధిని చేసేంత వరకు ఆయన నిద్రపోడు, కొనకడు. ఆమేన్. హల్లెలూయా. సో వెన్ యూ వాంట్ డివైన్ సప్లై ఇన్ ఎవ్రీ ఏరియా, యూ కెన్ రీడ్ దిస్ సామ్. ఈ కీర్తన మీరు చదువుకోవచ్చు. దేవా, నేను అన్ని ఏరియాల్లో నీ హస్తం నాకు ఉండాలి. నా బిజినెస్లో, నా ఉద్యోగములో, నా వ్యాపారములో, నా కుటుంబములో, నా ఆత్మీయ జీవితములో, నా ప్రయాణాల్లో, నా యాత్రలో, అన్నిటిలో నాకు ఇదిగో అన్నిట్లో నీ సహాయం ఉండాలి అని మీరు ఒకవేళ అనుకుంటే ఇదిగో ఈ కీర్తన మీరు ధ్యానించండి. మెడిటేట్ దిస్ సామ్. నీకు ఒకవేళ చదవలేకపోతున్నావా, ఎవరైనా చదివి వింటున్నప్పుడు నువ్వు బాగా ధ్యానించు. అవును ఆమెన్, అవును ఆమెన్ అంటా ఉండండి. ఆమెన్. దయచేసి నాకు చెప్పకండి నాకు చదువు రాదు, నేను చదవలేనని. అస్సలు చెప్పకూడదు. మీకు చదువు రాకపోయినా మీ పిల్లలకు చదవచ్చు. ఆమేన్. సో వెన్ దే రీడ్ ఎస్, అవును ప్రభా, అదిగో ఆ మాట నాకు నెరవేర్చు. అవును ఆ మాట, అవును ఆమేన్, నా లైఫ్లో నెరవేరాలి. ఇట్స్ ఎ ప్రిపేర్డ్ బుక్. మన కోసం పరిశుద్ధులు, నీతిమంతులు కష్టపడి వాళ్ళ జీవితాలని మొక్కల చెక్కలుగా చేసి దేవుడు వీటిని తయారు చేశాడు. ఆమేన్. మనకు తినడానికి కష్టం. తినండి, బాగా తినండి, వాక్యాన్ని బాగా తినండి. మెడిటేట్ ద వర్డ్ డే అండ్ నైట్. మెడిటేట్ ద వర్డ్ డే అండ్ నైట్. మెడిటేట్ ద స్క్రిప్చర్స్ డే అండ్ నైట్. డే అండ్ నైట్. ఒక్కొక్కసారి మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్లో కానీ మన వాక్యాన్ని ఒక వాక్యం విన్నాం అనుకోండి. ఈరోజు విన్నాం ఆ వాక్యం, మళ్ళీ రేపు వినలేం, ఎల్లుండి వినలేం. తెలుసా? ఎందుకంటే కొవ్వు, అహం అడ్డం వస్తుంది. ఎందుకంటే నీ లోపల నీ శరీరం చెప్తా, ఇది ఆల్రెడీ విన్నావు తీ అంటది. నువ్వు మళ్ళీ వేరేది మాట్లాడతాడు దేవుడు. ఆమేన్. మన స్పిరిట్ ఏమంటుంది తెలుసా? ఇది ఆల్రెడీ విన్నావు, ఇది తినేసాం, ఎప్పుడో ఏమి నెరవేరింది? నెరవేరదు, అది టైం పడుతుంది. So keep on soaking yourself in the word of God. Keep on prophesying. Keep on meditating. ఒక వాక్యాన్ని ఎన్నిసార్లు విన్నావు నువ్వు? మినిమం ఒక 10 సార్లు అన్న విన్నావా? విని ఉండవు. ఈరోజు పొద్దున్న తినేసాను, మధ్యాహ్నం తినేసాను, అర్థం తినేసాను, అయిపోయింది. నెక్స్ట్ వేరే వాక్యం విన్నా, నెక్స్ట్ వేరే వాక్యం, నెక్స్ట్ వేరే, అట్లా వెళ్ళిపోతూనే ఉన్నావు జీవితంలో. ఒక వాక్యాన్ని ఎన్నిసార్లు ధ్యానిస్తున్నావు?
దేవుడు ఒకే ఒక దర్శనాన్ని ఇచ్చాడు యోసేపుకి. 10-20 దర్శనాలు ఇవ్వలేదు, ఒక్కటే ఒక దర్శనం. ఆ ఒక్క దర్శనం కొరకు కొన్ని సంవత్సరాలు అతని జైల్లో ఉన్నాడు, కొన్ని సంవత్సరాలు శ్రమ అనుభవించాడు, కొన్ని సంవత్సరాలు అతను ఎదురు చూశాడు. ఒకే ఒక దర్శనం అతని జీవితంలో. 11 నక్షత్రాలు నాకు సాష్టాంగపడతాయి, సూర్యుడు చంద్రుడు నాకు నమస్కరిస్తారని. ఓన్లీ వన్ విజన్. గుడ్, యు ఆర్ రీడింగ్ బైబిల్, గుడ్, యు ఆర్ లిజనింగ్ టు మెనీ మల్టిపుల్ సర్మన్స్, గుడ్. బట్ ఎన్ని వాగ్దానాలు, ఎన్ని వాక్యాలు మనలో నెరవేరుతున్నాయని మనము ఆగితే ఒక్కటి కూడా ఉండదు. ఎందుకంటే మనం వాక్యం మీద వాక్యం, వాక్యం మీద వాక్యం కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం, కానీ దాంట్లో ఆగి మనం వాటిని ధ్యానించట్లేదు. ఏమో ఈ కీర్తన చదువుంటారు, కీర్తన బైహార్ట్ వచ్చేమో మీకు, ఏమో ఈ కీర్తన అందరికీ ఇష్టమైన కీర్తన ఏమో, ఈ కీర్తన అందరికీ తెలుసేమో, అయినా చదవండి. ఇఫ్ యూ వాంట్ డివైన్ సప్లై ఇన్ ఎవ్రీ ఏరియా, నీకు నీ జీవితంలో డివైన్ సప్లై, దేవుని యొక్క హస్తము అన్ని ఏరియాల్లో ఉండాలనుకుంటున్నావా, ఈ కీర్తన కంపల్సరీ చదవాలి. యూ నీడ్ టు లవ్ దట్ స్క్రిప్చర్. ఆ కీర్తనను ధ్యానించడం అంటే ఏంటి? పదే దాన్ని గుర్తు చేసుకోవడం, పదే దాన్ని నెమరు వేయడం, పదే దాన్ని పలకడం, పదే దాన్ని ప్రవచించడం, దాన్ని ధ్యానించడం అంటారు. ఒక స్క్రిప్చర్ని 20 సార్లు 100 సార్లు పలుకుతున్నావా, నువ్వు ధ్యానిస్తున్నావు. ఒక మాటని 1000 సార్లు పలుకుతున్నావా, దాన్ని ధ్యానిస్తున్నావు అంటారు. బైబిల్ చదవడం వేరు, బైబిల్ ధ్యానించడం వేరు. రీడింగ్ బైబిల్ ఇస్ డిఫరెంట్, మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ డిఫరెంట్. సో వీఆర్ ఇన్ టు అ బిగ్ కన్ఫ్యూజన్ ఎవ్రీ డే. సో మన శరీరం చెప్పే మాట వింటున్నాం, చిన్న కీర్తన చదువుకో, చిన్న బైబిల్ చదువుకో, వెళ్ళిపో. సాయంకాలం అడిగితే అది ఏందో తెలియదు మనకు కదా. We don't know what we read. We don't know what we prayed in the morning. We don't know what we picked the scripture in the morning. Yeah. ఒక పేషెంట్ ఒక ట్యాబ్లెట్ మార్నింగ్ వేసుకుంటే అది సాయంకాలం దాకా పనిచేస్తూ ఉంటుంది కదా. ఎస్, ఈరోజు మనం ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఆ మార్నింగ్ ఈ వాక్యం చదివాను కదా, మార్నింగ్ ఈ వాక్యాన్ని మళ్ళీ నేను గుర్తు చేసుకుంటాను, మధ్యాహ్నం మళ్ళీ గుర్తు చేసుకుంటాను, సాయంకాలం గుర్తు చేసుకుంటాను, రాత్రి గుర్తు చేసుకుంటాను, అది నెరవేరేంత వరకు గుర్తు చేసుకుంటానే ఉంటాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా బైబిల్లో వాక్యం తీసామనుకోండి, అబ్బో బ్రదర్, ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం అది అంటారు. ఎప్పుడు ఇచ్చాడు నీకు? 10 years అయింది, ఏది నెరవేరిందా? నెరవేరలే. స్పిరిచువల్ మత్తులో, స్పిరిచువల్ మాయలో మనం ఉంటూ ఉన్నాం. కమ్ అవుట్ ఆఫ్ ద స్పిరిచువాలిటీ. ఆ గుడ్డితనంలోంచి మనం బయటికి రావాలి. ఆమేన్. ఒక్క స్క్రిప్చర్ని ఎంతసేపు మెడిటేట్ చేస్తున్నావు నువ్వు? ఒక్కొక్క వాక్యాన్ని ఎన్నిసార్లు పలుకుతున్నావు? మై డియర్ చిల్డ్రన్, మీకు ఈజీ అది, మీ అందరికీ. ఒక్కొక్క ఆన్సర్ ఎన్నిసేపు చదువుతారు? అది గుర్తున్నంతసేపు అది గుర్తుండాలి, అప్పుడు దాకా చదువుతూనే ఉంటారు. ఒకవేళ మర్చిపోతే గుర్తు లేకపోతే దాన్నే మర్చిపోయిన దాన్ని మళ్ళీ చదువుతాం. అది నీకు గుర్తున్నంతసేపు, అది నీకు గుర్తుండాలి, జీవితాంతం గుర్తున్నంతసేపు నువ్వు దాన్ని చదువుతూ ఉంటావు. ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి, రాయాలి, అదే ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ని ఏం చేస్తాం మనం? పదే ఎగ్జామ్ రాత్రి చదువుతాం, ఎగ్జామ్ పొద్దున్న లేచి చదువుతాం, ఎగ్జామ్ రూమ్లోకి వెళ్ళేటప్పుడు చదువుతాం, ఎగ్జామ్ బయట కూడా ఒక్కసారి అట్లా చూసుకొని మళ్ళీ బుక్ ఆడ పడేసి వెళ్ళిపోయి రాస్తూ ఉంటాం. బికాస్ యూ నీడ్ టు రిమెంబర్ సో దట్ యూ కెన్ గో అండ్ రైట్ సంథింగ్. అదే ఎందుకు మనం ఆత్మీయ జీవితంలో చేయలేకపోతున్నాం? నేను ఒకటి చెప్తున్నా, వాక్యానుసారంగానే వస్తాయి కష్టాలు. అవుట్ ఆఫ్ ద స్క్రిప్చర్ ఏ కష్టం నీకు రాదు. అందుకని వాక్యం సెలవిస్తుంది, మనుష్యుడు భరించగలిగినంత శ్రమలే, శోధనలే ఆ వ్యక్తికి వస్తాయంట. అంటే నువ్వు దేన్నైనా భరించగలవా? ప్రతి శోధన వస్తుందా? దాన్ని భరించగలవు, సహించగలవు, ఫైనల్లీ జయించగలవు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఒక జీవితంలో దేనికి పనికిరాని ఒక ఆన్సర్ని మీరు చదివి ఎగ్జామ్లో రాసి, పోనీ ఒక్క ఆన్సర్ అన్న జీవితంలో ఉపయోగపడుతుంటే ఏదీ లేదు. మీరు దివారాత్రులు ప్రయాసపడి స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్ళి దాన్ని బాగా చదివి ఏదైనా జీవితంలో ఉపయోగపడతాయంటే ఒక్కటి లేదు. లక్షలు కట్టి ఫీజులు కడుతున్నాం. నాట్ ఈవెన్ వన్ క్వశ్చన్, నాట్ ఈవెన్ వన్ ఆన్సర్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్స్. అది మీకు కూడా తెలుసు. బట్ యు గో, యు రీడ్, యు మెడిటేట్, యు రీడ్, యు బై హార్ట్ అండ్ యు రైట్. తీరా చూస్తే జీవితంలో ఉపయోగమా?
ఉపయోగమా? కానీ దాని మీద ఎంత ప్రయాసపడతాం మనం. ఒక సంవత్సరం పాటు ఉండే క్లాస్కి మనం ఎంత కష్టపడి మనం దివారాత్రులు ట్యూషన్ మన అసలే 30-40 వేలు ఫీజులు కడుతూ మళ్ళీ వాడికి ముష్టి మళ్ళా 2-3 వేలు ఫీజు ట్యూషన్కి, సిగ్గు లేకుండా. అవునా కదా? మనము చదవము, మనకు మళ్ళా స్పెషల్ ట్యూషన్లు. ఒరే, మీ దగ్గర డబ్బులు అంత ఎక్కువ ఉన్నాయా? మీకు తెలుసా ఆ చదువు దేనికి పనికిరా జీవితంలో? ఇఫ్ యూ డోంట్ నో బైబిల్, ఇఫ్ యూ డోంట్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్, నువ్వు చదివే చదువు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. చాలామంది మా పిల్లోడు చదవట్లేదు, బాగా ప్రేయర్ చేయండి అంటుంటారు. మెనీ మదర్స్ దే కమ్ అండ్ దే గివ్ కంప్లైంట్స్ అపాన్ దేర్ చిల్డ్రన్. వాళ్ళ బిడ్డల మీద బాగా కంప్లైంట్లు చేస్తుంటారు, చదవట్లేదు బ్రదర్. మార్నింగ్ ఒక ట్యూషన్ అంట, మధ్యాహ్నం ఒక ట్యూషన్ అంట, సాయంకాలం ఒక ట్యూషన్ అంట. ట్యూషన్ ఫీజులు ఏమో వేలు, అసలే వాడికి 30-40 వేలు ఫీజు. ఏది నిష్ప్రయోజనమైన దానికి నువ్వు కడుతున్నా. మేబీ చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నేనంటే కోప్పడతారేమో, చాలా తల్లిదండ్రులు నేనంటే కోప్పడతారు. అయినా వినండి, మెల్లి మీ పిల్లల్ని వాళ్ళ క్వశ్చన్కి వాళ్ళ జీవితాలకి సంబంధమే లేదు, వాళ్ళ చదువులకి వాళ్ళ జీవితాలకి సంబంధమే లేదు. ఎప్పుడు వీళ్ళందరూ ప్రయోజకులు అవుతారు తెలుసా? ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ పీజీ చదువుతున్న చదువులు ఒక దాంట్లో స్పెషలైజేషన్ చేస్తుంటే అప్పుడు వాళ్ళ జీవితాలకి ఆ సబ్జెక్టులు ఉపయోగపడతాయి. అప్పుడు దాకా నీ సోషల్, నీ మ్యాథ్స్, నీ సైన్స్, నీ ఇంగ్లీషు, నీ తెలుగు దేనికి పనికిరాదు. సీరియస్లీ ఓపెన్గా చెప్తున్నాను, మీరు ఏమన్నా అనుకోండి. యు ఆర్ పేయింగ్ ఫర్ దట్. అన్నెసరీగా మీరు పే చేస్తున్నారు. నేను ఒకటే అంటాను, దేవా నాకు జ్ఞానం కావాలని మోకాళ్ళ మీద 1000 సార్లు అడుగు, నీకు దేవుడు ఇగిపోతే అప్పుడు అడుగు. అందరికన్నా క్లాస్ ఫస్ట్ రాకపోతే అప్పుడు అడుగు. 1000 సార్లు అడుగు, నాకు జ్ఞానం కావాలి యేసయ్యా అని. నాకు జ్ఞానం కావాలా అడిగేసా. ఎప్పుడు? ఒకసారి. ట్యూషన్కి రోజు పోతావా? ఒకసారి పోతావా? కాలేజీకి రోజు పోతావా? ఒకసారి పోతావా? స్కూల్కి రోజు పోతావా? ఒకసారి పోతావా? ఒక్కసారి అడిగితే దేవుడు కొంచెం 100 సార్లు 1000 సార్లు అడుగుతూ ఉండాలి, నాకు జ్ఞానం కావాలి ప్రభు అని. ఆమేన్. నాకు దైవికమైన జ్ఞానం కావాలని మీరు దేవుణ్ణి 100,000 సార్లు అడుగుతూ ఉంటే అప్పుడు దేవుడు మీకు అది ప్రసాదిస్తాడు. లైఫ్లో అది పోదు. ఏం అడుగుతున్నాం అసలు దేవుణ్ణి? మనం జీవితంలో ఉపయోగపడేవి అడుగుతూ ఉండాలి, వాటిని ధ్యానిస్తూ ఉండాలి. శ్రేష్టమైన వాటిని, విలువైన వాటిని ధ్యానిస్తూ ఉండాలి. దెన్ యూ కెన్ సక్సీడ్ ఇన్ ద లైఫ్. దెన్ యూ కెన్ బీ ఏ లైట్ టు మెనీ పీపుల్. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు చేయకండి స్కూళ్ళ మీద, కాలేజీల మీద, తర్వాత ట్యూషన్ల మీద. నేను ముందుకు చెప్తున్నా మీకు, వాళ్ళు ఏం ప్రయోజకులు అయ్యి ఐఏఎస్లు, ఐపీఎస్లు అటువంటి ఆలోచనలు కూడా అంత టైం కూడా లేదు. బేసికలీ ఏ స్కూల్లో డబ్బు ఎక్కువ ఖర్చు పెడితే ఆడు మంచి చదువుతాడు, వాడి ముఖం వాడేంది పాపంలో నెక్స్ట్ లెవెల్ చదువుతున్నాడు, పాపాన్ని చదువుతున్నాడు, చీకటిని చదువుతున్నాడు. దే ఆర్ మెడిటేటింగ్ అబౌట్ లస్ట్, దే ఆర్ మెడిటేటింగ్ అబౌట్ ద వరల్డ్, దే ఆర్ మెడిటేటింగ్ అబౌట్ ఈవిల్ థింగ్స్. గవర్నమెంట్ బడిలో ఉన్నారు ఒకలాంటి పాపం చేస్తారు తెలుసా, ప్రైవేట్ బడిలో ఉన్నోళ్ళు ఇంకోలాంటి పాపం చేస్తారు. బాగా ఈ మధ్య ఏసీలు కూడా వస్తున్నాయంట క్లాస్ రూమ్లో. ఎంత ఫీజు అంటే 2 లక్షలు. మొన్న ఒక బ్రదర్ని అడిగాను, ఎంత ఆ పాప ఫీజు అంటే 6 lakhs అంట పర్ ఇయర్. 6 lakhs. ఓకే. ఈరోజు రామ్మ అంటే పోరా అంటుంది. ఓహో 6 lakhs. 6 lakhs. మా ఒకసారి ప్రైజ్లో చెప్పు అంకుల్ కూడా నేను చెప్ప అంటుంది. ఓహో 6 lakhs డీమన్స్. ఎన్ని డీమన్స్ అవి? 6 lakhs డీమన్స్. ఓకే, ఐ లాట్ అమేజ్డ్. బెల్ట్ తీసుకుంటే ఒక 2 నిమిషాలు నాకు వదిలేస్తే ప్రైజ్లాడు కాదు కదా, 100,000,000 వందనాలు పెడుతుంది దేవుడికి. వాట్ యు ఆర్ ట్రైంగ్ టు ప్రీచ్ టు యువర్ చిల్డ్రన్, వాట్ యు ఆర్ ట్రైంగ్ టు టీచ్ టు యువర్ చిల్డ్రన్. ద వరల్డ్లీ లస్ట్, ద వరల్డ్లీ ట్రెజర్స్.
నిన్నే ఎవరో ఒక వ్యక్తి కూడా తండ్రి చెప్తా ఉన్నాడు, వాళ్ళు ఏదో అడిగారంట, పెద్ద పెద్ద వస్తువులు అడిగారంట ఫ్రెండ్స్ అందరు కలిసి. పాపం ఆయన కష్టపడి కొంచెం డబ్బులు జమ చేసి 2000 పెట్టి ఆ వస్తువు తెచ్చారంట. 2 నిమిషాలు ఎరగొట్టారంట అని చెప్పుకొని బాధపడుతున్నాడు. సిగ్గులేదా నీకన్నా? 2 నిమిషాల్లో విరగొట్టే దాన్ని 2000 పెట్టి ఎట్ట తెచ్చావు నువ్వు? అసలు వాడికి ముందు నీ జ్ఞానం లేదు. సో బేసికలీ ఇట్స్ ఆల్ అబౌట్ విజ్డమ్ ప్రాబ్లం. జ్ఞానముతో వచ్చినది ప్రాబ్లం. లేకే నా జనులు జ్ఞానం లేకయే చెరపట్టబడుచున్నారంట. జ్ఞానం లేకపోతే ఏమైపోతావు నువ్వు? నిన్ను పట్టుకొని జైలు వేస్తారు, నిన్ను పట్టుకొని బోన్లు వేస్తారు, నిన్ను పట్టుకొని జూలు వేస్తారు, నిన్ను పట్టుకొని బంధించేస్తారు. జ్ఞానం లేకపోతే నీకు జ్ఞానం లేకపోతే ఆఖరికి చీకట్లో ఉన్నవాడు నీతో ఫుట్బాల్ ఆడుకుంటాడు. when you are not having wisdom and knowledge. My dear mothers and fathers, ఒక్కసారి ఆలోచించండి, మీరు ఎంత వేలు ఫీజు కడుతున్నారు? ఆర్ దే ప్రీచింగ్ అండ్ టీచింగ్ బైబుల్ దేర్? నో. నేను మీకు నిద్రలేసి వాక్యాన్ని బోధిస్తుంటే ₹1 కూడా కట్టట్లే నాకు. గుడ్ పేరెంట్స్. యా, యు ఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు వాట్? ద వరల్డ్లీ నాలెడ్జ్. బట్ దిస్ హెవెన్లీ నాలెడ్జ్ ఇస్ వెరీ వెరీ యూనిక్. బికాస్ దేవుడు ఫ్రీగా ఇస్తాడని ఒక చిన్న గుడ్డి నమ్మకం మీకు పొర్రపాటున వడియాడు. గో టు ప్రొవర్బ్స్. ద మోస్ట్ నాలెడ్జబుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఈ భూమి మీద జ్ఞానవంతుడు ఒకడు ఉన్నాడు, వాడి పేరు సొలొమోను. వాడిని అడగండి వెళ్ళి, అయ్యా జ్ఞానం కాలంటే ఏం చేయాలండి అంటే, నీ ఆస్తి అమ్మి మొత్తం డబ్బులు ఇచ్చే అన్నాడు. ఏటా నోట్లో నుంచి నోరు పడిపోయింది అందరిది. నోరు పడిపోయింది అందరిది. నోరు లేదా మోగోళ్ళ? నీ ఆస్తంతా ఇచ్చి జ్ఞానం సంపాదించుకో. మనకు ఉండేదే ఒకటి, అది కూడా ఆస్తి అమ్మి పెళ్లి చేయగలను, ఆస్తి అమ్మి బిడ్డలు చదివిగలను, ఆస్తి అమ్మి నేను బండికి అల్లుడికి కారు బండి స్కూటర్ ఫ్లైట్ కొనిగలను, నేను ఆస్తి అమ్మి నా బిడ్డకి నేను ఏమైనా చేయగలను. ఆస్తి అమ్మి మాత్రం నాకు జ్ఞానం వద్దబ్బా. అటువంటి జ్ఞానం నాకు వద్దు. నీ ఊళ్ళోళ్ళు బాగుపడడానికి నీ ఆస్తి అమ్మిస్తున్నావు, కానీ నువ్వు బాగుపడడానికి నీ ఆస్తి అమ్మి జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నావా? నో. Basically, we are not meditating the word, we are not following the word, we are not loving the word. వాక్యాన్ని మనం చదవట్లేదు, వాక్యాన్ని ధ్యానించట్లేదు, అసలు వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవట్లేదు. యా, మీకు లోక జ్ఞానం కావాలంటే వీళ్ళందరినీ ఎక్కడ జాయిన్ చేసాం మనం? స్కూల్. ఒక్కొక్కరు 20,000 అంట, ఒకరికి 30,000 అంట, ఒకరికి 50,000 ఫీజు. చాలా పెద్ద స్కూలే, బాగానే దోచుకుంటున్నారు. చిన్న పిల్లలు LKG UKG పిల్లలకి 1,00,000 2,00,000 ఫీజులు వసూలు చేస్తున్నారు. మీరు జ్ఞానం లేకపోతే మీ కిడ్నీలు కూడా అమ్మి వసూలు చేస్తారు వాళ్ళు. వాట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ యు ఆర్ డూయింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ చిల్డ్రన్? నీ బిడ్డల కొరకు నువ్వు ఎటువంటి దాన్ని నువ్వు విత్తుకుంటున్నావు? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రభువా, నా బిడ్డలకు జ్ఞానం కావాలయ్యా అని నువ్వు విత్తినావా? ఎత్తలేదు. లేదు. ఎప్పుడు కట్టాలి? లాస్ట్ డేస్ ఎప్పుడు ఫీజు? 30th of January ఫీజు లాస్ట్ డేట్ అని ఎంత కట్టిస్తే చూస్తా ఉన్నా, కట్టిస్తా. అయ్యో పాప ఫీజు కట్టాలి, ప్లీజ్ పాప ఫీజు ప్లీజ్ డబుల్ తాకట్టు పెట్టండి, డబ్బులు కట్టేస్తాను. నువ్వు ఈ లోకానికి భయపడుతున్నావు, దేవునికి భయపడట్లేదు. దెర్ ఈస్ లాట్ ఆఫ్ కంపారిజన్. మనమే ఫస్ట్ వాక్యాన్ని ఫెయిల్ చేస్తున్నాం. అన్యులు ఎలా వింటారు? అసలు అన్యులు ఎట్టింటారు? నీలోనే వాక్యం నీకే జరుగుతుంది, నాకేం జరుగుతుంది అంటారు అన్యులు. దేవుని నమ్మని వాళ్ళు, దేవుని ఎరగని వాళ్ళు. వాళ్ళదేం తప్పలేదు, ప్రపంచం అందే. ఎందుకంటే మనం ఈ దేవుడి మార్గంలో నడుస్తూ కరెక్ట్గా మేనిఫెస్టేషన్ మన లైఫ్లో జరగట్లేదు. అందుకని ఎవరు మనల్ని చూసి మారట్లేదు. పోయిన సంవత్సరం నేను చూసి ఎవరు మారారు? నేను చూసి ఎవరు మారారా? నిన్ను చూసి ఎవరు మారారా? నిన్ను చూసి ఎవరు మారారా? ఏమ్మా నిన్ను చూసి ఎవరు మారారా? ఎందుకు నో అంటున్నారు? ఎవరో ఒకరు మారిపోవాలిగా మిమ్మల్ని చూసి. మీ ఆత్మీయ జీవితం చూసి ఎవరో ఒకరు మారి ఉండాలి కదా. లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం నీతో పాటు వాళ్ళు చర్చకు వచ్చేసి ఉండాలి కదా. ఎక్కడో మనం మారలా, ఎక్కడో మన ఆలోచన బుర్ర కొంచెం ఖరాబ్ అయిపోయింది. సంథింగ్ వెంట్ రాంగ్ విత్ అవర్ లైఫ్స్. Something went wrong with our character. Something went wrong with our spirituality.
మళ్ళీ చెప్తున్నా, వేలు వేలు కట్టి ఫీజులు కట్టేవాళ్ళారా, మీ అందరికీ ప్రైజ్ లార్డ్. నీ కూతురికి నీ కొడుకు 50,000 ఫీజు కడుతున్నావా, అయితే చర్చిలో దైవికమైన జ్ఞానం 1,00,000 రూపాయలు, జాగ్రత్త. ఎస్, ఐ సేల్ ఇట్ ఫర్ మనీ. డబ్బుతో నేను దాన్ని ఈక్వల్ చేస్తాను. నీ కూతురికి నీ కొడుక్కి నువ్వేం చేస్తున్నావు? లోక జ్ఞానాన్ని కొనుక్కుంటున్నావు డబ్బులు ఇచ్చి. ఇలాగే మందిరంలో కూడా నీ కూతురికి నీ కొడుకులకి నీ భర్తకి నీ పెనిమిటికి నీ భార్యలకి జ్ఞానం కావాలంటే ఏం చేయాలా? నీ ఆస్తిలో భాగం ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇప్పుడు దాకా ఒక్కడు లేడు భూమి మీద. మేబీ సొలొమోన్ చేసాడేమో అవన్నీ దేవుడికి. హీ డిడ్. ఎవరికి దైవిక జ్ఞానం వద్దు, అందరికీ లోక జ్ఞానము. చూడండి, హలో ఎక్స్క్యూజ్ మీ, పిల్లలు స్కూల్కి వెళ్ళి బాగుపడుతున్నారా చెడిపోతున్నారా? చెప్పండి గట్టిగా. ఏమ్మా, స్కూల్కి వెళ్ళి పిల్లలు చెడిపోతున్నారా బాగుపడుతున్నారా? చూసారా భయం, మీ డబ్బు వెళ్తుంది కదా అక్కడికి. ఇప్పుడు నేను చెడిపోతున్నా నేనే ఒప్పుకుంటే ఇప్పుడు నన్ను చిత్రహింసలు పెడతాడు పాస్టర్ గారు. అయినా పర్లేదు చెప్పండి, స్కూల్కి వెళ్ళి మీ పిల్లలు బాగుపడుతున్నారా చెడిపోతున్నారా? వినబట్లే. ఐ వాంట్ ఎ లిటిల్ హయ్యర్ వాయిస్. 100% చెడిపోయారు. రేపు పుట్టినప్పుడు అలా ఉన్నారా? పుట్టినప్పుడు అలా ఉన్నా 3 సంవత్సరాల దాకా అలా ఉన్నారా? అసలు ఎల్కేజీ జాయిన్ అవ్వదాకా అలా ఉన్నారా? నో. నువ్వు స్కూల్కి వెళ్ళి ఎప్పుడైతే డబ్బులు జాయిన్ చేసి నేర్పిస్తున్నావో 10-20 రకాల డీమన్స్, ప్రజలు, పిల్లలు అందరూ చేరి నీ లోపల ఒక కొత్త డీమన్ని డిపాజిట్ చేస్తారు. యాడికెళ్ళి నేర్చుకున్నాడు ఈ బూతులు? సాంస్క్రిట్ మాట్లాడుతున్నారు చిన్నపిల్లలు కూడా ఈ మధ్య, తెలుసా? సంస్కృతం సబ్జెక్టే లేదు కానీ వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్నారా అంటే స్కూల్కి వెళ్ళి చూస్తే అక్కడ ఎవడో మాట్లాడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్నావు ఈ అలవాటు అంటే స్కూల్లో నేర్చుకున్నాను. ప్రతి చెడ్డ అలవాటు నువ్వు నేర్చుకునేది విద్యా సంస్థల్లోనే. ఎవ్రీ రాంగ్ హ్యాబిట్, ఎవ్రీ గుడ్ హ్యాబిట్ యూ లెర్న్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఆమేన్. చప్పట్లు కొట్టరే చీచి. ఎవ్రీ గుడ్ హ్యాబిట్, when you are praying, నువ్వు ప్రార్థన చేస్తున్నావా, పెద్దలు వచ్చినప్పుడు లేచి కూర్చున్నావా, ఇదిగో ప్రార్థన చేసి పనుకుంటున్నావా, వాకింగ్ చదువుతున్నావా, నీకు మంచి హ్యాబిట్స్ ఉన్నాయా? ఎవ్రీ గుడ్ హ్యాబిట్ యు లెర్న్డ్ హియర్. నువ్వు దేవుని సన్నిధిలో నేర్చుకున్నావా? ఆమేన్, ఆమేన్. ఏ పుస్తకంలోనా ఉందా, ఏ సోషల్లో సైన్స్లో ఉందా బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పించమని? వినబడలా? దీంట్లో ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. ఐ విల్ టీచ్ హౌ టు వాక్, ఐ విల్ టీచ్ హౌ టు రన్, ఐ విల్ టీచ్ ద పీపుల్. నేను బోధిస్తాను పాపానికి ఎలా దూరంగా ఉండాలని, నేను బోధించగలను చీకటి నుంచి ఎలా పారిపోవాలని, నేను బోధించగలను అపవాదిని ఎలా జయించాలని, నేను బోధించగలను శోధన వచ్చినప్పుడు ఎలా జయించాలని, నేను బోధించగలను నీ జీవితంలో స్నేహితులు నిన్ను చెడిపోయడానికి వస్తే నువ్వే వాళ్ళని బాగు చేసే రీతిగా నేను బోధించగలను. ఆమేన్, ఆమేన్. మొన్నే ఒక తల్లి బాధపడతా ఉంది. యవనస్తుడు, ఇంటర్మీడియట్ అంట. మా అబ్బాయికి అన్ని అలవాట్లు వచ్చేసాయి బ్రదర్, మా అబ్బాయికి అన్ని అలవాట్లు వచ్చి ఏడుస్తుంది. ఆమె లిటరల్లీ షీ ఈస్ క్రైయింగ్. 10 minutes విడిచిపెట్టి నీ కొడుకు నా దగ్గర వదిలి పక్కన రాను అన్న. ఏమైంది? ఏమో అన్న, ఫ్రెండ్స్ అందరు నేర్పించేశారు, అన్నీ నేర్పించే, ఇది లేదు వాడి జీవితం లేదు, అన్నీ నేర్చేసుకున్నాడంట. హీ లెర్న్డ్ ఎవ్రీ బ్యాడ్ హ్యాబిట్. ఈ లోకము కటిక చీకటి, నువ్వు చదివే చదువులు కటిక చీకటి, నువ్వు వెళ్ళే ప్రతి కాలేజ్ కటిక చీకటి, నువ్వు వెళ్ళే ప్రతి విద్యా సంస్థ కటిక చీకటిలో ఉన్నారు. జాగ్రత్త. కటిక చీకటి జనములను కమ్ముచున్నది, కానీ యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. మేబీ యు ఆర్ ద ఓన్లీ వన్ ఇన్ ద క్లాస్. నువ్వు ఒక్కదానివైనా క్రిస్టియన్, నువ్వు ఒక్కదానివైనా క్రైస్తవుడివి. కమ్ ఆన్, లెట్స్ హ్యావ్ ఎ ఛాలెంజ్. ఫాదర్, లెట్ మీ చేంజ్ మై క్లాస్మేట్స్. వై యూ డెవిల్స్? చెవిటి మొక్కలారా ఎందుకు చెప్పరు ఆమెన్ అని?
ఇది ఎవరు? నీ కాలేజీలో నీ క్లాసులో నువ్వు ఒక్కదానివేనా? మార్చేస్తా వీళ్ళందరినీ వేస్తున్నాములో. యు ఆర్ నాట్ ద ఓల్డ్ జనరేషన్. ముసలమ్మలు కాదు మీరేమి, ముద్దపప్పులు కాదు. ఐ విల్ చేంజ్ మై క్లాస్మేట్స్ అని వెళ్ళాలి వైరాగ్యంతో. ఒకరోజు పడిపోతావేమో, 2 రోజులు పడిపోతావేమో, వారం చేయలేవేమో, నెల చేయలేవేమో, దేవుడు 2వ నెల నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు వాళ్ళది నేర్చుకోకూడదు, మీదే వాళ్ళు నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. యేసయ్యా, నేను నా స్కూల్కి వెళ్ళినప్పుడు, నా కాలేజీకి వెళ్ళినప్పుడు నేను వినబడలే, నేను వాళ్ళందరినీ మార్చునుగాక, వాళ్ళందరినీ మార్చునుగాక. ఏం మీ గొంతులేమి ఏం అని చూస్తున్నారేంది? దెబ్బరొట్టులాగా అని చూస్తున్నారేంది? నీకేం అర్థం కావట్లేదు నేను చెప్పేది? నీకేమన్నా ఎక్కిందా? మీకేం మరి ఏం చెప్పలేదేంది? మార్చరా? నువ్వు మార్చకపోతే నువ్వు మారిపోతావు. జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నా, నువ్వు మార్చలేదా ఎవరిని, నువ్వు మారిపోతావు. యూ విల్ చేంజ్ లైక్ యువర్ ఫ్రెండ్, యూ విల్ చేంజ్ లైక్ యువర్ క్లాస్మేట్, యూ విల్ చేంజ్ లైక్ యువర్ నైబర్, యూ విల్ చేంజ్ లైక్ యువర్ వాట్ ఫ్రెండ్. దయ్యం పట్టిన స్నేహితుడిలాగా నువ్వు మారిపోతావు. చీకటి పట్టిన ఆ స్త్రీలాగా నువ్వు మారిపోతావు. యూ ట్రై టు ఇమిటేట్ హర్, యూ ట్రై టు మ్యానిపులేట్, యూ ట్రై టు ఫాలో హర్. నీ ఫ్రెండ్స్ని ఫాలో అయిపోదాం అనుకుంటావు. యంగ్ ఏజ్లో చాలామంది యవనస్తులు చనిపోయారు. బీయింగ్ ఏ బిలీవర్, బీయింగ్ ఏ క్రిస్టియన్, బీయింగ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్, ట్రై టు చేంజ్ ఎవ్రీ వన్ ఇన్ యువర్ క్లాస్. ఇన్ వాట్ బేస్డ్ అండ్ వాట్ అజెండా యు ఆర్ గోయింగ్ టు కాలేజ్? ఏ అజెండాతో వెళ్తున్నారు స్కూల్కి? ఆడుకోవడానికి, గీరుకోవడానికి, గిచ్చుకోవడానికి, గిల్లుకోవడానికి కాదు. నో 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 నో, టు చేంజ్ మెనీ పీపుల్. ఆమేన్ చెప్పండి. యేసు నామములో నేను మార్చేస్తాను, నేను మార్చేస్తాను. ఆమేన్. అందరినీ మార్చేయాలి. ఏంట్రా ఈ క్లాస్ మొత్తం సంవత్సరం లోపల అందరూ మారిపోయారంటే, ఇదిగో వాడి వల్లే మొత్తం మారిపోయారు, ఇదిగో అమ్మాయి వల్లే మారిపోయారు, మొత్తం మారిపోయారు. ఆ క్రెడిట్ మనకు రావాలి. ఆమేన్. మన క్రెడిట్ ప్రభుకి ఇస్తాం. ఆమేన్. హల్లెలూయా. యూ షుడ్ బి ఇన్ఫ్లుయెన్స్డ్. నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనేకుల్ని. ఏదో వెళ్ళామో వచ్చామో చదువుకున్నాం కన్నా, అది అసలు ఆ చదువే వేస్ట్ చదువు. అది నేనే చెప్తున్నా, చదువుకున్నాను వేస్ట్. అసలు ఆ చదువు దేనికి పనికిరాదు. నీకు అర్థమవుతుందా? వేలు ఫీజులు కట్టేవారు ఎందుకు? గుర్తుపెట్టుకోండి, మీ సబ్జెక్ట్లో బైబుల్ లేదు. దెర్ ఈజ్ నో సబ్జెక్ట్ కాల్డ్ బైబుల్ ఇన్ యువర్ సబ్జెక్ట్స్. అక్కడ సబ్జెక్ట్ అసలు బైబుల్ అనే సబ్జెక్టే లేదా, నువ్వు చాలా డేంజర్ జోన్లో ఉన్నావని అర్థం. రీసెంట్గా కొన్ని స్కూల్స్ వచ్చాయి హైదరాబాద్లో. దే ప్రీచ్ ఓన్లీ బైబుల్. కొన్ని స్కూల్స్ ఉన్నాయి. వీలైతే అక్కడ వేసేస్తే బెటర్ అందరినీ. బీయింగ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడిగా నువ్వు ఏం ఇంపాక్ట్ చేస్తున్నావు లోకాన్ని? మేబీ జోసెఫ్ అతని కింద ఉన్నాడేమో, ఫరో కింద. కానీ ఫరోకి దేవుడై కూర్చున్నాడు. జోసెఫ్ ఈరోజు ఏం చేయమంటావు అని జోసెఫ్ని అడుగుతున్నాడు అన్నీ. ఆమేన్. సో జోసెఫ్ బికేమ్ ఏ ప్రైమ్ మినిస్టర్ to that area. He influenced many things. నయోమి ఇన్ఫ్లుయెన్స్ చేసింది రూతుని. అందుకనే రూతు అనగలిగింది, నీ దేవుడే నా దేవుడు. ట్రై టు బీ లైక్ నయోమి, నాట్ రూత్. ట్రై టు బీ లైక్ నయోమి. ఆ నయోమి ఇన్ఫ్లుయెన్స్ చేసింది రూతుని. ఆ శపించబడిన దేశంలో నుంచి ఒక ఆత్మను తీసుకొచ్చేసింది. ఆమెన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఒక ఆత్మని సంపాదించేసింది నయోమి. నీ దేవుడే నా దేవుడు అనేసి నేను చెప్పే లోపల దేవుడు తిరిగి ఆమె కడుపులోనే పుట్టాడు. ఆమెన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. యా, షీఈస్ ఎ మదర్ ఆఫ్ జీసస్. ఆ జనరేషన్ జీసస్ జనరేషన్లో ఉందా ఆమె? ఒక శపించబడిన స్త్రీ. చూడండి, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే మాత్రం నీవు అనేకుల చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడతావు. Yes, my dear daughters and my dear sons, try to do something, try to change the world. లోకాన్ని, దేశాన్ని మార్చడానికి ట్రై చేయండి. Don't work and don't live for yourself. నీ కొరకు నువ్వు బతకు, దేవుని కొరకు బతుకు. Every minute you try to do something for God. Amen. So
మళ్ళీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే నేను ఒకటే చెప్పగలుగుతున్నాను, వీళ్ళని ఇంత చదువులు చదివించి 30,000, 40,000, 50,000 వీళ్ళని చదివించి దేవుడి గురించి జ్ఞానము సంపాదించుకోలేకపోతున్నాం. చాలా దౌర్భాగ్యం, చాలా బాధాకరం. ఎక్కడ నేర్చుకున్నాడు ఈ పిచ్చి పనులు? ఎక్కడ నేర్చుకున్నాడు వెనక్కి తిరిగి కూర్చోవడం అంటే? స్కూల్లో. అంతే కదా నాన్న? బ్రదర్ పిలవండి, ఆ బ్రదర్ ప్రైజ్ లార్డ్, ముందుకు రండి, రండి ముందుకు రా. అయ్యో ఎంత పని జరిగిపోయింది, ముందుకు రా నాన్న. ఆ సిగ్గే పెళ్లి చూపులు ఏం లేదురా, నా ముందుకు రా, వాడిని జరుపురా ముందుకి. అది చూడు అంటే వాడు వయసుకి వాడు సిగ్గుపడాలని స్కూల్లో నేర్పించారు వాడికి. ఎవ్రీ ఈవిల్ థింగ్ యూ లెర్న్ వేర్? ఇన్ యువర్ స్కూల్, ఇన్ ఎడ్యుకేషన్ సెంటర్. పిల్లలు ఎక్కడ నేర్చుకుంటున్నారు? డ్రగ్స్, గంజాయి, ఈవిల్ థింగ్స్, అమ్మాయిల్ని ప్రేమించడం, అబ్బాయిల్ని ప్రేమించడం, రకరకాలుగా పాడైపోవడం ఎక్కడ నేర్చుకుంటున్నారు? స్కూల్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, సో కాల్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. ఎక్కడ నేర్చుకుంది మా పాప ఇవన్నీ? ఎక్కడ నేర్చుకుంది ఇవన్నీ మా అబ్బాయి? ఎక్కడ నేర్చుకున్నాడు ఇవన్నీ? అయ్యో, యు ఆర్ లెర్నింగ్ సంథింగ్ రాంగ్ ఇన్ ద వరల్డ్. యా, ఐఎమ్ టెల్లింగ్ యూ, ట్రై టు గ్రాబ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్ ఫ్రమ్ దిస్ ఆల్టర్. ఈ బలిపీఠం నుంచి ఈ ఆదివారము ఇంకేదైనా స్పెషల్ డేస్ ఏదైనా వాక్యం చెప్తుంటే దాన్ని ప్రతిరోజు భయంకరంగా ధ్యానించండి. నీవు పెద్దవాడు అయినప్పుడు వాటి నుంచి తొలగిపోవు. యువర్ ప్రిన్సిపల్స్, యువర్ ప్రోటోకాల్స్, యువర్ వర్డ్, యువర్ ఫౌండేషన్, నువ్వు జారిపోవు, పడిపోవు వాటి నుంచి. ఆమేన్, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. మమ్మీ కానీ డాడీ కానీ బాలుడు కానీ అమ్మాయి కానీ అబ్బాయి నడవలసిన వాడికి నేర్పించాల. అండ్ ఐ విల్ టీచ్ యూ, ఐ ప్రామిస్ యూ, ఐ విల్ టీచ్ యూ. నేను మీకు బోధిస్తాను. ఐ డోంట్ ప్రీచ్ ఈవిల్, ఐ ప్రీచ్ గుడ్ న్యూస్. ఐ ప్రీచ్ గుడ్ న్యూస్. I preach good news. I tell to my every kid to pray every day. స్కూల్లో టీచర్లు చదవకపోతే తోలు తీసేస్తాను, నిలబెట్టేస్తాను అట్లా చేస్తారేమో. కానీ నేను ఇక్కడ, నువ్వు ప్రార్థన చేయకపోతే నీకు తోలు తీసేస్తాను, నువ్వు బైబిల్ చేయకపోతే నీకు వాత పెట్టేస్తాను. అర్థమవుతుందా? చాలా ఉంటాయి ఇక్కడ. వాళ్ళకన్నా ఎక్కువ డేంజర్ నేను. అట్టని మానేశారు. ఇంకో స్కూల్ దొరకదు మీకు. ద బెస్ట్ స్కూల్ విచ్ యూ క్యాన్ పే. నువ్వు జీవితంలో ఎన్నడూ వెల చెల్లించుకొని స్కూల్ ఇది. సో యూ నీడ్ టు ఆనర్ దిస్ స్కూల్. ఆమేన్, ఆమేన్. దిస్ ఈజ్ యువర్ స్పిరిచువల్ స్కూల్. యు ఆర్ లెర్నింగ్ సంథింగ్ బియాండ్ టుడే. యు ఆర్ లెర్నింగ్ సంథింగ్ గ్లోరియస్ ఎవ్రీ డే. ఈరోజు నేర్చుకున్నవి ప్రతిరోజు నువ్వు దాన్ని అప్లై చేయాలి. ఆర్ ఎల్స్ యూ కాంట్ సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకం చీకటి. ఎవరిలో లేదు చీకటి చెప్పండి? ఇంటి ఎదురుగా, ఇంటి పక్కన, ఇంటి చుట్టుపక్కల అందరిలో చీకటి ఉంది. అందరూ నిన్ను చీకటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. దే కమ్, దే స్పీక్ సంథింగ్ నాన్ సెన్స్ అండ్ దే జస్ట్ గో అవుట్. వెళ్ళిపోతారు అంతే బయటికి. ఎవరు గుడ్ న్యూస్ ప్రీచ్ చేసేది తెలుసా? వాక్యం విన్నోడే దేవుని బిడ్డే గుడ్ న్యూస్ ప్రీచ్ చేయగలరు. ఏం కాదు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. డోంట్ వరీ. అంతే. ఆమేన్, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. We preach good news. We preach good news. మనము సువార్తను ప్రకటిస్తాం, మంచి వార్తను ప్రకటిస్తాం అందరి జీవితంలో. We won't curse anyone. We won't curse anyone. We won't curse anyone. శపించబడిన వాడే ఇక్కడికి వచ్చి బాగుపడతాడు. ఘోరమైన పరిస్థితిలో ఉన్నవాడు ఇక్కడికి వచ్చి బాగుపడతాడు. This is a place to transform. This is a place to transform your lives. This is the place where you can learn good things. నువ్వు మంచి నేర్చుకోవాలనుకున్నావా? పొద్దున లేచి రెడీ అయ్యి పరిగెత్తుకుంటూ వచ్చే మందిరానికి. ఆమేన్, ఆమేన్. నేను చర్చిలో ఒక్క చెడ్డ అలవాటు నేర్చుకున్నానని చెప్పండి, ఐ విల్ రిజైన్ ద మినిస్ట్రీ. ఒక్క చెడ్డ అలవాటు నేను చర్చికి వెళ్ళి నేర్చుకున్నాను చెప్పండి, ఐ విల్ త్రో మై మైక్. ఇదే దమ్ము మీ టీచర్లకు ఉందా? మీ స్కూల్లో ప్రిన్సిపల్స్కి ఉందా? లేవు. నో వే. నువ్వు పాపములో పడితే ఏంటి, పాపములో పడకపోతే ఏంటి? నువ్వు వీడియో గేమ్స్ ఆడితే ఏంటి, ఆడకపోతే ఏంటి? నువ్వు ఎవరితో అఫేర్లు ఉంటే ఏంటి, ఎవరితో ఉండకపోతే ఏంటి? దే డోంట్ కేర్ అబౌట్ యూ, బట్ ఓన్లీ యువర్ స్పిరిచువల్ ఫాదర్, ఓన్లీ యువర్ మెంటర్, ఓన్లీ యువర్ లీడర్, ఓన్లీ యువర్ షెపర్డ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఆ దెబ్బ తగిలినా, గాయపడినా, ఇబ్బంది పడినా దేవుడు అతన్ని అక్కడ పెట్టాడు, అతను చూసుకుంటాడు. ఆమేన్, ఆమేన్. You should know the value what we are learning here.
వాట్ థింగ్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇన్ అవర్ లైఫ్స్. ఏంటి మనం ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం ఎవ్రీడే? పోయి లోకంలో జమ్మని కలిసిపోతున్నామా? రోమిడిగా, అన్యుడిగా, బుద్ధుడుగా, నాస్తికుడుగా అలా కలిసిపోతున్నామా? నో, వీఆర్ సపరేట్ ఇన్ దిస్ వరల్డ్. మనం వేరుపరిచిన జనాంగము, మనం వేరుపరచబడిన జనాంగము. అందరిలాగా మనం నడవకూడదు. ఆమేన్. మనం మనుషులతో నడవకూడదు, మనం దేవుడితో నడవాలి. ఆమేన్. హల్లెలూయా. పీపుల్ దే ఫాలో డిఫరెంట్ పీపుల్. వాళ్ళని వెంబడిస్తారు, వీళ్ళని వెంబడిస్తారు. అన్యులకి ఎవరిని వెంబడించాలో తెలియక, జాగ్రత్తగా వినండి, అన్యులకు ఎవరిని వెంబడించాలో తెలియక దే విల్ హ్యావ్ ఫేవరెట్ హీరోస్, దే విల్ హ్యావ్ ఫేవరెట్ హీరోయిన్స్. ఫేవరెట్ పీపుల్ ఉంటారు, వారికి నచ్చినటువంటి హీరోలు హీరోయిన్లు, చీకట్లో ఉన్న వాళ్ళని ఎన్నుకుంటారు వాళ్ళు. బట్ వేర్ యాజ్ క్రిస్టియన్స్ వి ఫాలో క్రైస్ట్. నేను చెప్పండి, ఏ దేవుడు చెప్పిన భూమి మీద నన్ను వెంబడించమని ఏసేదా? No one God told that follow me. నన్ను వెంబడించని ఏ దేవుడు చెప్పలా, ఒక్క యేసయ్య చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆయనలో దోషము లేదు, ఆయనలో పాపము లేదు, ఆయనలో చీకటి లేదు, ఆయనలో ఏ తప్పిదము లేదు. కాబట్టి ఆయన హీఈస్ అ ట్రాన్స్పరెంట్ మ్యాన్. దట్స్ వై హీ టోల్డ్ ఫాలో మీ. నన్ను వెంబడించండి అన్నాడు యేసయ్య. ఆమేన్. ఎంతమంది క్రైస్తవులు ఈ భూమి మీద యేసు ప్రభుని వెంబడిస్తున్నారు? వీ హ్యావ్ టు ఫాలో ఇన్ దిస్ న్యూ ఇయర్. ఆమేన్. చెప్పండి, యేసయ్యా నేను వెంబడిస్తాం. ఈ కొత్త సంవత్సరంలో మిమ్మల్ని వెంబడిస్తాం. ఈ కొత్త సంవత్సరంలో మిమ్మల్ని వెంబడిస్తాం. ఈ కొత్త సంవత్సరంలో మిమ్మల్ని వెంబడిస్తాం. డోంట్ ఫాలో ఎనీ మెన్, డోంట్ ఫాలో ఎనీ ఉమెన్, డోంట్ ఫాలో ఎనీ పర్సన్. ఫాలో జీసస్. యూ విల్ గో టు ఎటర్నల్ లైఫ్. నీకు నిత్య జీవమును దేవుడిస్తాడు. యూ విల్ హ్యావ్ ఎ గుడ్ లైఫ్, యూ విల్ హ్యావ్ ఎన్ అమేజింగ్ లైఫ్. ఆమేన్. జీసస్ హీ సెడ్, నాలో ఒకవేళ పాపం ఉందని ఎవడన్నా మోపగలడా? నాన్న ఏం కావాలి నాన్న? దెబ్బలు కావాలా? ఏమన్నాడు యేసయ్య? నాలో పాపం ఉందని ఎవడైనా మోపగలడా? కెన్ ఎనీవన్ షో ఎనీ పాయింట్ ఆఫ్ సిన్ ఇన్ మై లైఫ్? నాలో ఒక్క పాపం కూడా లేదన్నాడు యేసయ్య. దట్స్ ద బోల్డ్నెస్ ఆఫ్ జీసస్. ఆమేన్. 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 ఒకటే చెప్తాను, పిల్లల్ని, యవనస్తుల్ని, బిడ్డల్ని, పెద్దలు, వృద్ధులు అంతకట్టబడి ఉన్న దేవుని సన్నిధికి అంతకట్టబడి ఉండండి. లర్న్ సంథింగ్ గుడ్ ఫ్రమ్ యువర్ మినిస్ట్రీ, ఫ్రమ్ యువర్ చర్చ్. నేను కొత్తది ఈరోజు నేను నేర్చుకుని ఇంటికి వెళ్తున్నాను ప్రభా. No matter you're big, small, young, kid, whatever. If I go from church, I will learn something new today. ప్రభా, లాస్ట్ వీక్ కన్నా ఈ వీక్ నువ్వు చాలా గొప్పగా పనిచేసావు. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ నువ్వు చాలా గొప్పగా పనిచేసావు. ప్రైజ్ గాడ్. And I felt like that and I go like that. Every Sunday if I come here, if I stand here, వచ్చిన వాళ్ళకంటే నేను రానోళ్ళని బట్టి ఎక్కువ బాధపడతాను. యు డోంట్ నో దట్. వై దిస్ సోల్ డిడ్ంట్ కమ్. ఎక్కడికి వెళ్ళింది ఈ ఆత్మ అడగిపోయింది, ఆత్మ అడగిపోయింది, ఈ వ్యక్తి అడగిపోయాడు, ఆ వ్యక్తి. ఐ ఫీల్ బ్యాడ్, యు నో. వచ్చిన వాళ్ళని బట్టి నేను సంతోషపడలేను. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక పిల్లోడేమో డిస్టింక్షన్లో వచ్చాడు, ఫస్ట్ ర్యాంకు. ఒక పిల్లోడేమో ఫెయిల్ అయిపోయాడు. ఏది ఎక్కుతుంది మీకు? ఫెయిల్ అయింది ఎక్కుతుంది. ఆ సంతోషాన్ని పక్కన పెడితే నువ్వు పోరా, నువ్వు ఎక్కడ పోయి 10 రూపాయలు తీసుకుపోయి బిర్యానీ తినంటావు. కానీ బాధపడినతో కూర్చొని బాధపడతారు. దట్స్ అవర్ హార్ట్. ఈవెన్ ఇది కూడా నా జీవితంలో అదే ఉంటుంది. వచ్చిన వాళ్ళని బట్టి నేను ఎప్పుడు సంతోషపడలేదు. మేబీ ఐ విల్ థ్యాంక్ గాడ్. అట్లా మీరు అనుకోకండి, మీరు మానేకండి పోయి వచ్చిన వాళ్ళని బట్టి ఐ థ్యాంక్ ప్రభా, థ్యాంక్స్ ప్రభా. కానీ రాని వాళ్ళని బట్టి నేను బాధపడుతున్నాను ప్రభా అంటాను. ఐ ఫీల్ సాడ్. ఫాదర్, వాట్ హ్యాపెన్ టు దెమ్? ఏమైంది ప్రభా? ఎవరికి ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోయారయ్యా? ఏమైపోయారయ్యా? నీ సన్నిధి రాకుండా ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారయ్యా? ఐ ఫీల్ బ్యాడ్ అండ్ ఐ ఫీల్ సాడ్ ఫర్ దట్. మీరు అందరూ వచ్చారు, 99 మంది వచ్చారు. ఒక గొర్రె అలా చర్చికి రోజు. అబ్బా చాలా బాధ. రేటు బయట ఈ వాక్యం వాడు కూడా వింటే చాలా బాగుండేది. ఈ మాటలు
వాడు కూడా ఇంటే చాలా బాగుండేది, ఈ వాక్యము ఆమె కూడా ఇంటే చాలా బాగుండేది, ఆమె కూడా అభిషేకింపబడి ఆమె కూడా దీవించబడుతుందని. అలా ఉంటుంది హృదయం. యా, మీరు జస్ట్ లైక్ ఏదో అట్లా జింగ్ జింగ్ అని ఆప్షన్ పెడతారు, అదేదో నాకు అర్థం కాదు. ఫైన్ ఉంటే ఒకవేళ పెడతారు ఆప్షన్, ₹1,00,000 ఫైన్, చర్చికి మానేసి ఆ రోజు లీవ్ పెడితే అమ్మ బాబా ఈ 1,00,000 అవ్వాలి కదా బ్రో, నేను చర్చికి వచ్చి కూర్చుంటాను, పోతే పోయింది ₹1,00,000. యా, సో యూ నీడ్ టు నో ద యాగనీ ఆఫ్ యువర్స్ మ్యాన్ ఆఫ్ గాడ్. నీ సేవకుడి యొక్క హృదయ తలంపుల ఆలోచనలు మీకు అది తెలియాలి. ఐ వోంట్ బి వెరీ హ్యాపీ ఇఫ్ దే డోంట్ కమ్. నో నో నో, అట్లా ఉండదు. అమ్మయ్యా వీళ్ళు రాలేదురా అని దేవుడు అనుకుంటాడా? నో నో, అసలు అనుకోడు. హీ విల్ సాడ్ ఇన్ సైడ్. నాలో ఉన్న దేవుడు లోపల బాధపడుతుంటాడు. అరే రోజు విన్న వాక్యము, రోజు వింటున్నాడు వీడి వాక్యం, ఈరోజు ఎక్కడ పోయాడు? ఈరోజు ఎవరు చెప్తారు వీడికి వాక్యం? ఎవరు చెప్పరు ఈరోజు వీడికి వాక్యం. ఈరోజు ఎవరైనా చెప్తారా వీడికి వాక్యం? ఎవరైనా పిలిచి వాక్యం చెప్తారా? ఎవరు పిలిచి చెప్తారు? చెప్పరు, ఎవరు చెప్పరు, ఎవరు చెప్పరు, ఎవరు చెప్పరు, ఎవరు చెప్పరు. సో లెట్ us open our spiritual eyes in this new year. Amen. 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 జ్ఞానం కావాలా? దయచేసి ప్రార్థన చేయబోక మాత్రం అడగండి నన్ను. నా దగ్గర మా అమ్మాయికి ఎగ్జామ్స్, మా అబ్బాయికి ఎగ్జామ్స్, ప్రార్థన చేయండి. నేను చేయను. ఫాలో ద స్క్రిప్చర్. ఎవడన్నా జ్ఞానం కొద్దుగా ఉందా? ఏం చేయాలి? ఏం చేయాలి? నీ ఆస్తిలో భాగం ఇచ్చి